నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లి బిడ్డలకు కసాయిగా మారుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. పాలు తాగి తల్లి గొంతు కోసిన ఘటనలు అనేకం చూసాం. కానీ పాలిచ్చిన పసికందు గొంతునే కోసింది ఓ తల్లి. కన్న ప్రేమను పక్కన పెట్టి కర్కసత్వాన్ని బిడ్డపై చూపించింది. ఈ ఘటన మానవ మృగాలు ఎలా ఉంటాయో తెలియజేస్తుంది. మేడ్చల్ జిల్లా దుండిగల పరిధిలో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. కన్న తల్లే కసాయిగా మారి 2 నెలల పసికందును నిప్పుల కొలిమిలో వేసి కాల్చి చంపింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బౌరంపేట్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ఓ భవన నిర్మాణ స్థలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాలుడు ఏడవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కళ్ళు కట్టేసి మరి కట్టెల పొయ్యిలో వేసి ఈ దుర్మార్గపు చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఏసీపీ శంకర్ రెడ్డి, దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చిన ఈ దంపతులు వాచ్మెన్ గా పనిచేస్తున్న చోట ఈ ఘాతుకం చేయటం స్థానికంగా విషాదాన్ని నింపింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. చక్రేఖ, మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకి కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. నవమాసాలు మోసి ఎవరైతే ఉంటారో కన్న తల్లి ఇలాంటి దుర్ఘటనకి పాల్పడడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అందులో 2 నెలల పసికందుని కళ్ళకు గంతలు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి మరి అక్కడ కాల్ చేసిన పరిస్థితి అయితే మనకి ఆ తల్లి కర్కసత్వాన్ని అయితే చూపించిందని చెప్పుకోవాలి. కన్న తల్లి కసాయిగా మారితే ఎలా ఉంటుంది అనేది ఈ రోజు కళ్ళకు కట్టినట్లుగా ఆ తల్లి చూపించినట్లుగా కూడా అర్థమవుతుంది. ఈ ఘటన మానవ మృగాలు ఎలా ఉంటాయో తెలియజేయడానికి ఒక నిదర్శనంగా కూడా మనం అందరం తీసుకోవచ్చు. పిల్లలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒక ఎత్తు అయితే పుట్టిన పిల్లలను కూడా కడతీర్చుతున్న పరిస్థితి అయితే మనకి ఇప్పుడు కనిపిస్తుందని చెప్పుకోవాలి. అందులోనూ 2 నెలల పసికందు నిండా అంటే ఒక 2 నెలలు కూడా గడవక ముందే ఆ పసికందుని అంత కర్కశంగా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఇప్పుడు స్థానికులు కావచ్చు, ఇటు పోలీసు సిబ్బంది కావచ్చు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇక్కడ దుండిగల్లో ఈ సంఘటన అయితే జరిగిందని చెప్పుకోవాలి. బౌరంపేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ఒక భవన నిర్మాణ స్థలంలో ఈ దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎవరైతే తల్లి ఎలాంటి కర్కశత్వానికి పాల్పడిందో ఆ తల్లి కూడా వలస కూలీగా కూడా రాష్ట్రానికి చెందిన పోలీసులు చెప్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ ఈ దంపతులు ఇక్కడ వర్క్ చేస్తున్నట్లు ఆ స్థలంలో భవన నిర్మాణ పనులు అయితే తన భార్య అలాగే భర్త కూడా భవన నిర్మాణ పనుల్లో పాల్పంచుకోవడం, అలాగే వాచ్మెన్ గా కూడా వాళ్ళ భర్త చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఘాతకానికి చేయడం స్థానికంగా విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. ఆ బిడ్డకి వాళ్ళు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇదే విషయం, ఆ బిడ్డకి కళ్ళకు గంతలు కట్టి పాలు తాగే పిల్లల్ని గొంతుకు నులిమేసి వెంటనే కాల్ చేసిన పరిస్థితి. ఏదైతే స్థానికంగా వాళ్ళు ఉంటున్నారో అదే ఏరియాలో ఆ ఇంట్లోనే అక్కడ డేరాలు కట్టిన ఇంట్లోనే కాల్చి చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వార్త తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అలాగే ఆ తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వారిని క్షమించరాదు అని స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఏసీపీ శంకర్ రెడ్డి అలాగే దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారని చెప్పుకోవాల్సి శ్రేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.